హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. ఇంటింటి కుట్టు మిషన్ అనేది కూడా మనకైతే రిలీజ్ అయితే కావడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 9వ నెల 15వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అప్పటి వరకు ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏందనేది కూడా చాలా మందికి తెలియదు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గరనే ఫామ్ అయితే ఉంచుకుంటున్నారా? ఫామ్ ఉంచుకుంటే మాత్రం మీకైతే మిషన్ రాదు. ముందరనే చెప్తున్నాను. అసలు ఆ ఫాము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారు, ఎలా ఉన్నది అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఒకసారి చూపిస్తాను, మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. అలాగే ఎన్ని రోజులకు మనకు మిషన్ ఇస్తారనేది కూడా క్లారిటీగా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. కొత్తవారు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్, లింక్స్, పీడిఎఫ్ ఫైల్స్ అయితే మీరు అక్కడి నుంచి పొందొచ్చు. మీరనేది కూడా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అదనేది కూడా మీరు అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అనేది కూడా ఫిలప్ అయితే చేయాలి. దాని తర్వాత మనం సబ్మిట్ చేసుకున్న తర్వాత ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మీరైతే అది ఒకటి గుర్తించాలి. అలాగే మనకి ఇది ఒక ఫామ్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి పెట్టాలి. దానికి సంబంధించిన రేషన్ కార్డ్ జిరాక్స్ ఒకటి పెట్టాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఒక జిరాక్స్ అనేది మీరు ఇందులో సబ్మిట్ చేయాలి. మీరు ఎవరైనా టైలరింగ్ పని చేసిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్ ఉంటే దానికి ఒక జిరాక్స్ అనేది కూడా మీరు అటాచ్ చేయాలి. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే, డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనేది కూడా ఇందులో అయితే సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అనేది కూడా ఎంపీడీ ఆఫీస్లో లేదా ఎంఆర్ ఆఫీస్లో లేదా మీ గ్రామ పంచాయతీలో అనేది కూడా ఇవ్వచ్చు. గ్రామ పంచాయతీలు ఇచ్చినా కానీ ఎక్కడ ఇచ్చినా అక్కడికి అనేది పోతుంది. ఆ తర్వాత మీకు వెరిఫై అయిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే మీకు అనేది కూడా మిషన్లు అనేది కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఇది ఇంటింటి కుట్టు మిషన్ కాబట్టి ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ బీసీ అభ్యర్థులే, బీసీ కార్పొరేషన్ తరపు నుంచి అయితే ఈ లోన్ మనకి వస్తుంది కాబట్టి ఇంటింటికి ఒక కుట్టు మిషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరైతే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 9వ నెల 15వ తారీఖు వరకు అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు దీంట్లో. అప్లికేషన్ చేసుకునేటప్పుడే 1-2 సార్లు అయితే అప్లికేషన్ చూసుకున్న తర్వాతనే, ప్రివ్యూ చూసుకున్న తర్వాతనే మీరు అనేది కూడా సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఒక ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయాలి. ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు అనేది కూడా ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అర్బనా రూరల్ అనేది ఉంటుంది. మీరు ఏందో దానికి సంబంధించి పెట్టుకోవచ్చు. ఇక్కడ హస్బెండ్ నేమ్ అనేది పెట్టవచ్చు, తండ్రి పేరు అనేది పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కాదు. ఇలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా వేసుకోవాలి. ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే అర్హులండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎంత ఉంటుందో అంత చేసుకోవచ్చు. మ్యారీడ్ వాళ్ళు, అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్టయితే ఏమన్నా మీకు డిసేబిలిటీ ఉన్నా కానీ, ఏమన్నా సింగిల్గా ఉన్న ఉమెన్ కానీ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అని డయాబెటీస్ కేటగిరీ అయితే మనకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ మీ యొక్క రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నా కానీ మంచిది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వెరిఫికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే మీకు మొబైల్ కలవకపోతే ఇంకో ఆల్టర్నేట్ నెంబర్ కన్నా కూడా చేయడం జరుగుతుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడైతే మీరు రాసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మీ నేము, సబ్ క్యాస్ట్ రెండు అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ స్టడీ అయితే పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. ఫిఫ్త్ క్లాస్ ఎబో ఉన్నా ఏం లేదు, మీరు తక్కువనే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టైలరింగ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అయితే కాదు, ఉంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ మీ యొక్క ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ కూడా రాసుకోవాలి. ఇక్కడ డిస్టిక్, కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గం కూడా అడుగుతున్నారు. ఇది మెయిన్ హైలైట్ ఈ అప్లికేషన్ ఫామ్లో. నెక్స్ట్ మీ మున్సిపాలిటీ, మండలం అనేది కూడా ఉంటుంది. గ్రామ పంచాయతీ, మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క డోర్ నెంబర్ అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. ఇంకా మీరు ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉండి మీరు ఒక దగ్గర ఉంటున్నారనుకో, దానికి సంబంధించిన ఏమైనా ఉంటే మీరు అడ్రస్ అనేది కూడా ఇక్కడ అయితే మీరు సపరేట్గా రాయొచ్చు. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ దారుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెడితే సరిపోతుంది. ఇక్కడ టైలరింగ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయకుండా ఏం లేదు. ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టేసి ప్రివ్యూ అనేది 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే, ప్రివ్యూ చూసిన తర్వాతనే సబ్మిట్ అనేది చేసుకోవాలి. ఒక్కసారి సబ్మిట్ అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎక్కడా కూడా ఉండదు. అలాగే డౌన్లోడ్ ఫైల్ కూడా మీకు డౌన్లోడ్ వచ్చినప్పుడే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ మీరైతే డౌన్లోడ్ చేసుకోలేరు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.